పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను స్పీడప్ చేసింది రాష్ట్ర సర్కార్. అసలు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అని సందేహాలు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ మరోవైపు ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తోంది సర్కార్. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమే అనే విధంగా ముందుకు వెళ్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రంలో హీట్ను పెంచేస్తోంది. ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ను సిద్ధం చేసుకోవాలంటూ పంచాయతీరాజ్ శాఖ నుండి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు సమాచారం. సెప్టెంబర్ 30 లోపే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం అయితే ముందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 566 జెడ్పీటీసీ స్థానాలు మరియు 5773 ఎంపీటీసీ స్థానాలు, 566 ఎంపీపీ స్థానాలు, 31 జెడ్పీల స్థానాలు ఉన్నట్టుగా తేల్చింది సర్కార్. 5 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ చేసిన సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల చుట్టే ఈ ఎన్నికలన్నీ తిరగబోతున్నట్లు మనందరికీ తెలిసిన విషయమే. గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం చేస్తారా లేదా అనేదే ఉత్కంఠగా కొనసాగుతోంది. గ్రామాలలో ఇప్పటికే సందడి కూడా మొదలైనట్లు సమాచారం. 42% బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి అయితే రాష్ట్ర సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఎన్నికలు మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ల అంశం చుట్టే జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చిందో రాష్ట్ర సర్కార్, ఆ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరోవైపు ఈ ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర సర్కార్ అయితే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియనైతే వేగవంతం చేసింది. ఆల్రెడీ పోలింగ్ బూత్లన్నీ సిద్ధమైపోయినాయి. పోలింగ్ ఏజెంట్లకు ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకైతే పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆల్రెడీ ఆదేశాలు కూడా వెళ్ళినట్టుగా కూడా మనం తెలుస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలో మొత్తం ఎన్ని జెడ్పీ స్థానాలు ఉన్నాయి, ఎన్ని ఎంపీపీ స్థానాలు ఉన్నాయి, ఎంపీటీ స్థానాలు ఉన్నాయనే విషయం కూడా ఈరోజు అధికారికంగా రాష్ట్ర సర్కార్ ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో ఆల్రెడీ హీట్ మొదలైనట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఉత్కంఠకు ఎప్పుడు తెరబడుతుంది, గవర్నర్ ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్పై ఇదేదైతే 2018 పంచాయతీరాజ్ చట్టంలో అమెండ్మెంట్స్ చేసి ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేశారో ఆ ఆర్డినెన్స్పై సంతకం చేస్తారా లేదా అనే ఉత్కంఠనైతే కొనసాగుతోంది. మొత్తంగా స్థానిక ఎన్నికల సందడైతే గ్రామాల్లో మొదలైనట్టుగా మనకు సమాచారం.